హాయ్ గాయస్, సో మీకు కూడా ఇలా క్రిస్పీగా చెక్కలు కావాలి అంటే ఈజీగా ఉండే ఈ రెసిపీని అయితే ఫాలో అయిపోండి. ముందుగా బియ్యం పిండి తీసుకుని అందులో కరిగించినటువంటి బటర్, నానబెట్టినటువంటి పెసరపప్పు అండ్ టేస్ట్కి తగ్గటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ అండ్ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో నేనైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే టేస్ట్ కోసం నువ్వులు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని మంచిగా వేడి చేసుకున్నటువంటి కొంచెం గోరువెచ్చని వాటర్ అయితే వేసుకుంటూ చూపించిన విధంగా బాగా కలుపుకుని ఇలా ముద్దలా అయితే తయారు చేసుకోండి. వీటిని నేను 3 ముద్దల్లా చేసుకుని ఈ ముద్దలు ఎండిపోకుండా ఉండడానికి పైన తడిగుడ్డతో పక్కన పెట్టి ఒక అరగంట నాననిచ్చాను. ఇప్పుడు ఆ పిండిలో కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ చూపించిన విధంగా బౌల్స్ లా చేసుకుంటూ ఆయిల్ అప్లై చేసిన కవర్ పెట్టుకుంటూ చెక్కలైతే ఒత్తండి. ఈ ఒత్తిన చెక్కలన్నింటినీ మంచిగా ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నారు అంటే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా అండ్ ఒక 10-15 డేస్ వరకు నిల్వ ఉండేటువంటి చెక్కల రెసిపీ అయితే రెడీ అయిపోయింది. సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.